యేసు అంటే వ్యతిరేకత కలిగినటువంటి వారు. ఒక దైవజనుడు చెబుతుంటే నాకు చాలా బాగా నచ్చింది, అది మీతో పంచుకుంటున్నా. ఒకసారి చరిత్రలో ఒక గుంపు ఎలాగైనా సరే ఈ క్రైస్తవులందరూ విస్తరించిపోతున్నారు, సువార్త ప్రబలమైపోతున్నది, ఎలాగైనా సరే వీళ్ళను ఈ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళనే లేకోకుండా చేసేసేయాలా అనేటువంటి ఒక గుంపు ఏర్పాటు చేసుకున్నారు. ఎలాగైనా సరే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన ఇస్తూ వచ్చాడనమాట. ఏంటి అని అంటే, మనము ఒకవేళ ఈ క్రైస్తవుల్ని పూర్తిగా తొలగించేయాలా భూమి మీద నుంచి అని అంటే ఏం చెయ్యాలా అని అంటే ఒకడు సలహా ఇచ్చాడనమాట. ఏంటనంటే, మనము బైబిల్ అనేదే ప్రింట్ కాకోకుండా, బైబిల్ అనేదే లేకోకుండా ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టేద్దాము. ఏమన్నారు? బైబిల్ అనేదే లేకోకుండా. పక్కనోడు ఇంకోడు అన్నాడు, నువ్వేమో తుడిచిపెడతావు, బైబిల్ అనేది ప్రింటింగ్ ఆపేస్తావు, లేకపోతే రాయకుండా ఆపేస్తావు, ఆ ప్రింట్ కాకోకుండా ఆపేస్తావు. కానీ చాలా మంది క్రైస్తవులకి బైబిల్ కంటదొచ్చేయచ్చు. ఏంటి? బైబిల్ కంటదొస్తుంది. ఒకడొక పుస్తకం కంటద చేసుకొని మళ్ళీ రాసేస్తారు. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇది వర్కౌట్ కాదు. ఇంకొకటి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి అని అంటే, సరే అలాగైతే ఒక పని చేద్దాము, ఎక్కడెక్కడైతే చర్చిలు ఉన్నాయో భూమి మీద ప్రతి చర్చిను కూడా పగలగొట్టేద్దాం. ఏంటి? ప్రతి చర్చిను పగలగొట్టేద్దాము. అప్పుడు వాళ్ళు గుడి అనేది, దేవాలయం అనేది వారికి ఉండదు కాబట్టి వారు ఎంత మాత్రము కూడా ఇంకా విస్తరించలేరు అనేటువంటి ఉద్దేశంతో ఇంకొకటి ఆలోచన ఇచ్చాడు. హల్లెలూయా! వెర్రి వాళ్ళారా, దేవుని యొక్క ప్రజలు ఎక్కడుంటే అదే మందిరము. హల్లెలూయా! దేవుని యొక్క సంఘం అని అంటే 4 గోడలు కాదు, కల్వరీ గ్రేస్ చర్చ్ కొరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు, లేకపోతే ఇంకొక చర్చ్ కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు. ఎక్కడైతే ఆయన పేరు పెట్టబడిన జనాంగం ఉంటారో అదే దేవుని సంఘము. హల్లెలూయా! మనం కూడా రాబోయే దినములలో ఒక మందిరం, ఒక ప్లేస్, లేకపోతే ఒక గుడి, ఒక దేవాలయం కట్టుకోబోతుంటున్నాం. అది రాకడ వరకు కట్టుకుంటూనే పోతాం, జనాలు పెరుక్కుంటా పోతా ఉంటే అంతే. హల్లెలూయా! ఎవరు? ప్రజలు. సంఘం అంటే 4 గోడలు కాదు, ఫ్యాన్సీగా అద్భుతంగా ఎలివేషన్లు, లేకపోతే లోపల సుందరంగా, అది కాదు మందిరం అంటే. దేవుని యొక్క ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో అదే మందిరం. హల్లెలూయా! కరోనా వచ్చింది, కరోనాలో ప్రతి ఇంట్లో మందిరం అయిపోయింది. హల్లెలూయా! ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడమే కదా. సో ఈ ప్లాన్ కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదంట. మరి అలాగైతే ఏం చేద్దాము ఆలోచన చేసి, అలాగైతే పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం చంపేద్దాం. అర్థమైందా అండి? ఏ విధంగా ఎవరెవరైతే ప్రకటించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం చంపేద్దాము. ఇంకొకటి అన్నాడు పక్క నుంచి, అలాగ చంపుకుంటా పోతేనే ఇంత పెద్దగా అయిపోయింది ఇది. అలాగా శ్రమల పాలు చేసుకుంటా పోతేనే సంఘం ఏమైపోయింది? అది విస్తరించిపోయింది. శ్రమలలోనే సంఘము, కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు సంఘము విస్తరించలేదు. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశంలో సౌత్ లో ఇంకా కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాము. ఏమండి? యేసుప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే మీకు ఎవరైనా రాళ్ళు ఇసురు కొట్టారా? యేసుప్రభుని నమ్ముకొని ఉంటే మీకు ఎవరైనా చంపకొట్టారా? ఎవరైనా మీకేమైనా వచ్చి మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? ఏం కంఫర్ట్ గానే ఉన్నాం ఇంకా ఇక్కడ. హల్లెలూయా! ఇంకా శ్రమల కాలం రాలేదు, ఇంకా కంఫర్ట్ జోన్ లోనే మనం అందరం ఉన్నాము. హల్లెలూయా! సో ఏం చేయాలా? ఎంత మందిని చంపితే అంతమంది ఇంకా విస్తరించుకుంటూ పోతారు. హల్లెలూయా! నువ్వు అనుకున్నట్లు ప్రవక్తలు, పాస్టర్లు మాత్రమే సువార్త ప్రకటిస్తున్నారని కాదు, ప్రతి ఒక్కరి అవకాశం దొరికిందంటే సువార్త ప్రకటించేవాడే. హల్లెలూయా! అలాగైతే ఇంకొకటి సలహా ఇచ్చాడు. హల్లెలూయా! ఇంకొకటి సలహా ఇచ్చాడు. అలాగైతే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఫాలో అయినామంటే చాలు, మనము క్రైస్తవ్యం అనేది ఒక బూటకము, క్రైస్తవ్యం అనేది ఒక నాటకము, క్రైస్తవ్యం అనేది కేవలము కల్పితమని మనం నిరూపించవచ్చు అని వాడు ఒకడు సలహా ఇచ్చాడు అనమాట. ఏంట్రా ఇది ఆ సలహా అని అడిగితే వాడు వచ్చి చెప్పాడు అనమాట, ఏ లేదు, మనలో ఇంతమంది ఉన్నాం కదా, ఎవడో ఒకడు చనిపోయి 3వ రోజున పైకి లేయాలి అన్నాడు అనమాట. ఏంటి మనం అందరం ఉన్నాం కదా, ఎవడో ఒకటి చనిపోయి 3వ దినమున పైకి లేద్దాం. అప్పుడు మనము కూడా పైకి లేచాము కాబట్టి అది కేవలము కల్పితము, లేకపోతే కేవలము మేము కూడా చేయగలము అనేటువంటి దానిని మనము నిరూపించగలము. హల్లెలూయా! అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా పైకి లేచి అందరూ కూడా దావపట్టారు. ఎందుకు? నో వన్ కెన్ ఛాలెంజ్ హిస్ రిజరక్షన్. హల్లెలూయా!
కొంతమంది గారడి విద్య వాళ్ళు భూమిలో సమాధి చేయబడి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వచ్చారు, కానీ యేసులాగా కొరడా దెబ్బలు తిని సమాధికి వెళ్ళిన వాడు ఎవడు లేడు. యేసులాగా సిలువ వేయబడి మేకులతో కొన్ని గంటల పాటు ఆ సిలువలో ఉండి సమాధి చేయబడినటువంటి వాడు ఎవడు లేడు. యేసులాగా పక్కలో పొడవబడి రక్తము చిందింపబడి చివరికి ఆయన రక్తము కూడా కారిపోయిన తర్వాత ఆ యొక్క నీరుగా బయటికి వచ్చి ఎవడు కూడా సమాధి చేయబడలేదు. హల్లెలూయా. No one can challenge his resurrection. So many tombs in this world. ఈ ప్రపంచములో గొప్ప 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 నాయకులు సమాధులు ఉన్నవి. మహమ్మద్ సమాధి ఉన్నది, బుద్ధుని సమాధి ఉన్నది, అలెగ్జాండర్ సమాధి ఉన్నది, గొప్ప గొప్ప రాజుల సమాధులన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తముగా గొప్ప గొప్ప మత గురువుల యొక్క సమాధులన్నీ కూడా ఉన్నాయి. మంచి మార్గములు బోధించినటువంటి వారి సమాధులన్నీ ఉంటున్నాయి. మన భారతదేశంలో వేల సమాధులన్నీ ఉంటున్నాయి. వేల మార్గములు, వేల గురువులు, వేల మత మార్గములు, వారి గురువులు, వారి మత స్థాపకులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో వందల గురువులు, వందల సమాధులు, వేల సమాధులు అన్నీ ఉంటున్నాయి. అయితే ఆ సమాధులన్నీ మూయబడే ఉన్నవి. యేసు సమాధి మాత్రమే ఒక్కటే తెరవబడి ఉన్నది. హల్లెలూయా. యేసు సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది.